హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి మన వీడియోస్ కింద. అక్క, నేను చాలా రకాల పవర్ఫుల్ హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను కానీ నా జుట్టు పెరగట్లేదు అక్క. జుట్టు పెరగడానికి ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి. అది కూడా చాలా సింపుల్గా దొరికే వాటితోనే రెమెడీ తయారు చేసి చెప్పక్క అని అడుగుతున్నారండి. చాలా సింపుల్గా దొరికే ఐటమ్స్తోనే మన జుట్టును పెంచుకోవడం కోసం రెమెడీని అయితే తయారు చేస్తున్నానండి. మరి రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. జస్ట్ మన దగ్గర మందారాకులు ఉంటే చాలండి. మందారాకులతో పాటు మరో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తానండి. అది కూడా మీ అందరికీ కూడా చాలా సింపుల్గా దొరికే ఐటమేనండి. ఆయుర్వేదంలో మందారాకులకు చాలా మంచి ప్రత్యేకమైన స్థానం ఉందండి. అలాగే మందారాకులు వాడడం వల్ల జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు మందారాకులు తీసుకుని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ఈ ఆకులన్నిటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. జుట్టు పెరుగుదలకు కావలసినంత పోషకాలు మందారాకుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి. మందారాకుల్లో ఉండే బీటా కెరోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇందులో ఉండే విటమిన్స్, పోషకాలు, ఖనిజాలన్నీ కూడా జుట్టు కుదులు మూలాల నుంచి బలోపేతం చేసి జుట్టు బలంగా దృఢంగా పెరిగేటట్టుగా చేయడంలో చాలా బాగా సహాయం చేస్తాయండి. మీరు వాడిన వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ తగ్గుద్దండి. అలాగే జుట్టు అంతా కూడా ఒత్తుగా, సిల్కీగా, షైనీగా, అందంగా కనబడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి అలోవెరా తీసుకోవాలండి. చెప్పాను కదండి, ఇందులో రెండు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నాను. మనకి మందారాకులు దొరుకుతాయి, అలాగే అలోవెరా కూడా దొరుకుద్దండి. ఇప్పుడు మనం ఇలా మొదలున్న చిన్న ముక్కను కట్ చేసుకుని సైడ్ ఉన్న ముళ్ళులు తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుందాము. అలోవెరా జెల్లో ఎంత సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుందో మన జుట్టు కూడా అంతే సాఫ్ట్గా, సిల్కీగా అవడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాగా అలోవెరాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీటిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. అలోవెరాలో ప్రోటీలెటిక్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుంది. హెయిర్ హెల్తీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా మరలా కొత్త వెంట్రుకలు వచ్చేటట్టుగా చేయడంలో అలోవెరా సూపర్గా హెల్ప్ చేస్తుందండి. ఎవరికైతే జుట్టు త్వరగా పెరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారు ఒక్కసారి ఈ రెమెడీని వాడి చూడండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధమైన పేస్ట్ కింద తయారవుద్దండి. స్మూత్గా, సిల్కీగా ఉండే ప్యాక్ అయితే తయారైందండి. అలోవెరాలోను జిగురు పదార్థం ఉంటుంది, అలాగే మందారాకుల్లోను కూడా జిగురు పదార్థం ఉంటుందండి. ఈ రెండింటిని కలిపి మన తలకు వాడడం వల్ల మన స్కాల్ప్కి అలాగే జుట్టు కుదులకి ఒక స్ట్రాంగ్ అయిన బంధాన్ని ఏర్పరిచి జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుందండి. జుట్టు మూలాల నుంచి బలాన్ని అందించి జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని ఎలా వాడాలంటే డైరెక్ట్గా ఈ ప్యాక్ని అప్లై చేసుకోకూడదండి. ఫస్ట్ మన తలకి ఆయిలింగ్ చేయాలి. ఆయిలింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ప్యూర్ కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెకి 1 టేబుల్ స్పూన్ ఆముదం తీసుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో మనం 2 టేబుల్ స్పూన్లు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి. జుట్టుకు పోషణ అందించడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రైగా, నిర్జీవంగా మారిపోయిన జుట్టుని మరలా తిరిగి జీవం పోయడానికి కొబ్బరి నూనె ఉపయోగపడుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆముదము, కొబ్బరి నూనె మన జుట్టుకి ఎంతో బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ రెండు కూడా మన జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. జుట్టు రాలనివ్వకుండా కాపాడగలిగే శక్తి ఈ రెండిట్లోనూ కూడా ఉందండి. అలాగే ఆముదం వాడడం వల్ల తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా, ఒత్తుగా, అందంగా కనబడేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మనం డబుల్ బాయిల్ మెథడ్లో ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ మిక్సింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ విధంగా డబుల్ బాయిల్ మెథడ్లో మనం ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆయిల్ గోరువెచ్చగా ఉండగానే మన తలకైతే వాడుకోవాలి. ఇది జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా పట్టేటట్టుగా మొత్తం పట్టించాలండి. మన తలకంతా కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా స్కాల్ప్ని మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల జుట్టుకి కావాల్సినంత పోషణ త్వరగా అందుద్ది.
అలాగే జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గడానికి సహాయం చేస్తుందండి. మొక్కకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన జుట్టుకి కొబ్బరి నూనె కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కొబ్బరి నూనె ఈ విధంగా వాడుతున్నట్టయితే మన జుట్టు అనేది చాలా బలంగా ఉంటుంది. మన జుట్టుకి మంచి పోషణ కూడా అందించిన వాళ్ళం అవుతామండి. మన తలకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ని కూడా మన తలకి అప్లై చేసుకోవాలండి. హెయిర్ ప్యాక్ని కూడా మన తల భాగం అంతా కూడా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ వాడడం వల్ల మన తలలో చుండ్రు రానివ్వకుండా కాపాడుతుంది. మన స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ త్వరగా రీగ్రోత్ అయ్యేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను చెప్పిన విధంగా మీరు వాడి చూడండి. మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ మీ తలపైన ఉంచుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫస్ట్ మీరు గోరువెచ్చని వాటర్తో మీ స్కాల్ప్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు ఈ ప్యాక్ను వాడుతున్నట్టయితే మీ జుట్టు అంతా కూడా పట్టుకుచ్చులా మెరిసిపోతూ అందంగా ఉంటుందండి. జుట్టు క్వాలిటీ చాలా బాగుంటుంది. జుట్టు రాలిపోయిన స్థానంలో వేగంగా జుట్టును మోల్పించగలిగే శక్తి ఈ హెయిర్ ప్యాక్లో ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడి చూడండి. వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే ఈ రెమెడీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.